పిల్లల చేతుల్లోంచి, పెద్దాళ్ళ చేతుల్లోంచి, ఆడాళ్ళ చేతుల్లోంచి ఏదైనా వస్తువు కింద పడవచ్చు, పగిలిపోవచ్చు. అప్పుడు వెంటనే రావాల్సిన బంగారం లాంటి వస్తువు పడగొట్టేశారు అని పెద్దవాళ్ళు కూడా కామెంట్ చేయకూడదమ్మా. పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుందంటే, కోడలు పడగొడితే అదేమో బంగారపు కొండ, కూతురు పడగొడితే ఓటి కొండ. అది బోల్డ్ శ్రమ పడింది, అందుకే చేతిలోంచి జారిపోయింది. ఈ కోడల చేతిలోంచి పడిపోయింది కనుక వాళ్ళ అమ్మ అలా నేర్పింది, ఆవిడొచ్చింది ఇప్పుడు రంగంలోకి. కౌంటర్ పార్ట్. ఇప్పుడు తగాదాలు ఎక్కువయ్యాయి. ఇంత చేసి పడిన వస్తువు బయటికి రాలేదు, అది పగిలిపోయింది. వస్తువు పని మనిషి చేతిలోంచి జారిపడిన, పెద్ద మనిషి చేతిలోంచి జారిపడిన ముందు రావాల్సిన మాట ఏమిటంటే, నీకేం కాలేదు కదా, ఈ మాట రావాలి. చాలా మంచి విషయం చెప్తున్నారు. అసలు నిజంగా అదే సిచ్యువేషన్ ఎంతలా మారిపోయింది. నిజంగా పడిపోయిన వస్తువు తిరిగి రాదు, కానీ ఎందుకు ఆ మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అదే నీకేం కాలేదు కదా అని ఒక్క మాట అంటే అసలు నిజంగా వాళ్ళని ఎంత ఇదిగా చూసుకుంటాం తిరిగి. సో నోటి నుంచి వచ్చే మాట చాలా చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా సరే.